వచనం. అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. మా ప్రియమైన ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు అల్ఫయు మేఘయు అయినందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక మా ప్రియ తండ్రి, లేఖనంలో తెలియపరచబడిన విధంగా ప్రభువా, మీరు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికై పరలోకాన్ని ప్రణవుగా పెట్టి భూలోకానికి సస్యరుడుగా ప్రత్యక్షమై మేము పొందాల్సిన ఆ నేలను ప్రతిగా నాయన శిక్షను మీరు కలువరిలో ప్రభు నాయన మీరు భరించి ప్రభు మీరు చివరి రక్తం పొట్టు కారణంతగా మా నాయన మా శిక్షను మీరు కలువరిలో చెల్లించి తండ్రి దేవునితో మమ్మల్ని సమాధానపరిచావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ రక్త ప్రోక్షణ వల్లనే మాకు విమోచన విడుదల నా తండ్రి దేవుని ద్వారా మాకు కలిగింది. కనుక మీరు మా ఎలా చూపిన అపారమైన ప్రేమ కొరకాయ నీకు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన మేలు ఉపకారములు ప్రభు నాయన తండ్రి ఎడంకైనా కుడికైనా తిరగకుండా మేము మా ప్రభు మీరు వచ్చు పర్యంతం మా ప్రభు మేము నమ్మకమైన వారంగా జీవించటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు మీ యొక్క పరలోకపు యొక్క మరి మహిమను ప్రభు మీ యొక్క నాయన ఏర్పాట్లు మాకు నీ లేఖనం ద్వారా బయలుపరిచినందుకే నీకు స్తోత్రాలు. కనుక నీ లేఖనములు ప్రభు మీ యొక్క పరలోకపు యొక్క ఏర్పాటును మేము సరైన విధంగా తెలుసుకున్నట్టుకు మాకు వివేచన ఆలోచన మీ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చీకటి కలిగిన ఈ లోకంలో ప్రభు మీ జ్ఞానం లేకపోతే ప్రభు మేము మిమ్మల్ని గురించి తెలుసుకోవటము అసాధ్యం. కనుక ప్రభు నాయన మా అందుకే పౌలు నేను కాదు జీవించినది నాలో ఉన్న క్రీస్తు యేసు అని చెప్పగలిగినాడు. అలాగే మా జ్ఞానం కాక మా ప్రియ ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము వివేచన ఆలోచన ఆయన భయభక్తులు మాకు నేర్పించమని మా కాపరి అయినా ప్రధాన కాపరి అయినా గొప్ప కాపరి అయినా ప్రభు సన్నిధానంలో మమ్మల్ని తగ్గించుకుంటూ మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభు నిత్యత్వంలోకి వచ్చినటువంటి ప్రభు మరి జీవితం విషయమై మేము నమ్మకంగా ప్రభు మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి ఆయన ఉండే స్థలంలో మరి ఆయన మేము ఉండాలని ఆయన తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాడని ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆదరణ కొరకై నిరీక్షణ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క నాయన మరి ర్యాప్చర్లో మేము కూడా ఉండగలుగుతున్నాం సాయించండి. అది ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు జరుగుతుందో తెలియని ప్రభా మరి మేమైతే సిద్ధపడి ఉండాలని మీరు కోరుకున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఆన్లైన్లో ఉన్న వారి కొరకు ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నాయన యొక్క ప్రేరణ యొక్క ఉద్దేశంలో మా ప్రభా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉంటున్నప్పుడు మరి శ్రమ పెట్టరు కానీ శ్రమను అనుభవించే వరంగా ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మేము లోకానికి ప్రభు ప్రజలకి మా ఇరుగు వారికి నాయన దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ అడుగుజాలలో మేము నిరంతరం ప్రభాని నిలుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా మరి ప్రవక్తలందరూ కూడా నీ హృదయమును తెలుసుకుని నాయన వారు మీ కొరకై నాయన లోకానికి హెచ్చరికలు ప్రభా వారి ద్వారా ఇచ్చావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే మా ప్రభా లేఖనములు ప్రభా నాయన మేము ఉత్సరించి మీ వాగ్దానములను బట్టి మేము ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించి మాకు ప్రతిఫలం దయచే దేవుడు వింటున్నకే విశ్వాస పోరాటంలో ప్రభా మేము మీ కొరకే స్థిరులము కథల వారాయి ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటుంది. సాయం చేయమని ఆన్లైన్లో ఉన్నటువంటి నీ ప్రియుల కొరకు వారి కుటుంబాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం జరగబోయిన క్లాసులలో మీ అదృష్టమైన హస్తమును ప్రభా మీ నాయన నీ లేఖనముల యొక్క వివరణం మేము క్షుణ్ణంగా మీ ఆత్మ మీ చిత్తము తెలుసుకోవటకు మా మనోనేతను తెరవమని మరో పర్యాయం మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభుత్వం ఆరక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ మా. ప్లీజ్ కంటిన్యూ. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయం మరొకసారి ప్రభు వాక్యం నేర్చుకోవడానికి నేను గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్లో మేము జాయిన్ అవ్వగలగడానికి మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. ఈ సమయం అంతట్లో ఆది నుండి అంత వరకు మీరే ఉండి నడిపించండి. ఎందుకంటే ప్రభు నేను మీరు చెప్పినట్లుగా మీరు అల్ఫా ఒమేగా అయిన దేవుడివి, ఆది అంతమైన దేవుడివి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడివైన మీరు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు. మీరు సెలవిచ్చిన వాక్కులు మేము వినగలగడానికి వాటిని గ్రహించగలగడానికి కావలసిన మీ కృపను అనుగ్రహించి నడిపించండి అని వేడుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే మీ వాక్యంలో చాలా చక్కగా నన్ను ప్రేయర్ హడల్లో ప్రార్థించగలగడానికి
మీరు ఇచ్చిన ఈ అంశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మీ అనంతకాల నేను నిత్యత్వపు దృక్పథంలో మేము దీన్ని చూడగలగడానికి ప్రభా మీరు మాకు ప్రత్యక్షపరచుకున్న మీ ప్లాన్ అంతటిని బట్టి మీ వాక్యం ద్వారా దాన్ని గ్రహించగలగడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. నైనా ఈ ప్రత్యక్షతే మాకు నిరీక్షణనిస్తోంది నైనా, మీరు మాకు నైనా నిశ్చయితనిస్తోంది. అంతేకాదు నైనా మేము నమ్మకంగా జీవించడం కొరకు మీరు పిలిచారు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. మేము మీ ఆ నిత్యత్వపు ప్రణాళికలో ప్రభానైనా మేము మా జీవితాన్ని చూసుకోగలగడానికి మీరు చూపుతున్న కృపలన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా నిమిత్తమై మీరు రాయించిన లేఖనాలన్నిటిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన ఈ యెషయా గ్రంథంలో రాయించి పెట్టినట్లుగా ప్రభా నైనా 55:8-9 వచనాల్లో మీ తలంపులు ప్రభా నైనా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అని సెలవిచ్చారు ప్రభా. నిజమే. నేను చాలా సార్లు ప్రభా ఇది మేము మీ వాక్యంలో చూసినప్పుడు మీరు మా పట్ల ఎంత కృప చూపిస్తేనో ప్రభా నేను ఈ దినాన మేము మీ సన్నిధిలో నిలవగలుగుతున్నాము. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుకుంటూ ప్రభా ఇంత గొప్ప దేవుణ్ణి మా పట్ల కలిగి ఉన్న మీ ప్రణాళికలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా నేను మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల పోలిన వారై ప్రకాశిస్తారు అని ప్రభా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మా వల్ల అయితే కాదు కానీ ప్రభా నేను మీ కృప ద్వారా మేము మా పరిధిలో చేయగలిగిన దాన్ని బట్టి ప్రభా మీరు మా పక్షంగా ఉన్నారు అని, నేను మీ కార్యాలు నెరవేర్చుకునే దేవుడు అని ప్రభా మా పట్ల మీరు కలిగి ఉన్న మీ అత్యున్నతమైన మీ ప్రణాళికలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నేను నీ వాక్యంలో రాయబడినట్లుగా ప్రభా వాక్యానుసారంగా ప్రార్థించడానికి మాకు ఈ ప్రేయర్ హడల్లో నేర్పుతున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుకుంటున్నాను ప్రభా. నేను మీ వాక్యంలో రాయినట్లు అంత్య దినాల్లో నేను ఆ నేను అనేకులు నేను వచ్చి నేను అపహాసకులు వచ్చి ప్రభా దినాల్లో అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకుంటారు అని. కానీ ప్రభా మీ చిత్తానుసారంగా మేము జీవించగలగడానికి ప్రభా మా పట్ల మీరు కలిగి ఉన్న మీ ఉద్దేశాలను బట్టి మనం ఆయన వాగ్దానాన్ని బట్టి ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి ఎందు నీతి నివసించును అని రాశారు. దాని కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. లేదా మేము ఒక దినాన మీతో యుగ యుగాలుండా దినాల కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచే దేవుడుగా ఉన్నారు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. నైనా మీ భవిష్యత్ ప్రణాళికని ప్రభా నైనా మేము మా పట్ల మీరు కలిగి ఉన్న దాన్ని నైనా మాకు ప్రత్యక్ష పరుస్తూ వస్తున్నారు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. నైనా మీ వాక్యాన్ని సరైన రీతిగా మేము అర్థం చేసుకోవడానికి నైనా మీ నిత్య ప్రణాళికని ప్రకారం ప్రభా నైనా మీ ఉద్దేశాల ప్రకారం మేము నడుచుకోగలగడానికి మాకు కావాల్సిన జ్ఞానాన్ని నేను మాకు కావాల్సిన అండర్స్టాండింగ్ ని మీరు అనుగ్రహిస్తారని నన్ను స్తుతిస్తూ మీ దగ్గరకు వస్తున్నా ప్రభా. మాకు కావాల్సిన బలాన్ని శక్తిని అనుగ్రహించి ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవించగలగడానికి నిత్యత్వంలో మేము ఉంటాము అన్న నిరీక్షణతో ముందుకు కొనసాగగలగడానికి కావాల్సిన కృపనివ్వండి అని వేడుకుంటున్నాను ప్రభా. నేను మీరు వచ్చే మీ రాకడలో ప్రభా నైనా మేము నిరీక్షణ కలిగిన వాళ్ళమై ప్రభా ధైర్యంతో నేను సిగ్గులేని ముఖంతో మీ సన్నిధిలో ఉండగలగడానికి ప్రభా ఆ నిరీక్షణను మేము ఇతరులకు కూడా మేము తెలియపరచగలగడానికి నేను మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మా నిమిత్తమై యేసుక్రీస్తును బలియాగంగా చేసి ప్రభా మమ్మల్ని విడుదల చేసి విమోచననిచ్చి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ పిల్లలుగా చేసుకున్నారు. మీ నీతిని మాకు ఆపాదించారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇటువంటి ఆయన దృష్టితోటి నేను నిలువరమైన పట్ల మాకు ఇక్కడ ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాం అన్నట్లు మీరు ఆకడొకరికి కనిపెట్టుకుని ఉండి మీరు ఆకడలో నన్ను ఎత్తబడే గుంపులో మేము కూడా ఉండగలిగే కృపనివ్వండి.
మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్యము ఆయన సిన్సియర్ గా నేర్చుకోగలగడానికి ఆయన అర్థం చేసుకోగలగడానికి ఆయన నుంచి నడిపించడానికి ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మన ప్రవక్తలలో పాత నిబంధనలో వాక్యానుసారంగా ప్రార్థన చేసినటువంటి వారు ప్రేయర్ హడల్ ప్రార్థనలు కొన్ని మనము ఈ సభలో మీ గమనానికి తీసుకొని వస్తాను. వారు ఎవరంటే అన్న షీ ప్రేయిడ్, ఎలాగంటే ఆమె హృదయాన్ని ప్రభు సన్నిధానంలో కుమ్మరించింది. దట్ వాజ్ ద ప్రేయర్, అన్న ప్రేయర్. అలాగనే కింగ్ డేవిడ్, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్, నాలో నూతనమైన హృదయం కలిగించమని ప్రేయర్ హడల్ ప్రార్థన చేశారు. అలాగే మరి యేసు ప్రభు చేసిన ప్రార్థన కూడా ప్రేయర్ హడల్, నాట్ ఐ ఓ లార్డ్ బట్ నాట్ మై విల్ బట్ యువర్ విల్ బి డన్. అది ప్రేయర్ హడల్ యొక్క లేఖనానుసారమైనటువంటి ప్రార్థన. అలాగే కింగ్ సోలొమన్ ఆయన ఏమని ప్రార్థన చేశారు? అండర్స్టాండింగ్ హార్ట్, అర్థం చేసుకోగలిగిన హృదయం మరి నాకు అనుగ్రహించమని జ్ఞానం కొరకు అతడు అడిగినట్లుగా కూడా అది ప్రేయర్ హడల్ యొక్క ప్రార్థన. అలాగే ఎలాగే కూడా హియర్ మీ ఓ లార్డ్ అంటే గాడ్స్ పవర్ అడిగాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవం కలిగిన దేవుని తోడు ఈ సంవత్సరంలో మరి అలాగా ప్రార్థన చేసినటువంటి వాడు. ఇది ప్రేయర్ హడల్ యొక్క ఇవన్నీ కొన్ని మనకు గమనానికి. అలాగే నెహెమ్యా కూడా మరి ప్రేయర్ హడల్ చేశాడు. మనకు నింద రాకుండా నిమిత్తమై లెటర్స్ టుగెదర్ విల్ బిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం అంటే కన్సర్న్ మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేయర్ హడల్ వల్ల మనం ఎంతో దీవించబడతాం. దేవుడు మన ప్రేయర్ హడల్ మనం చేసే ప్రార్థన ఆయన యొక్క జీవ కబిలిలో మన పేర్లు లిఖించబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా అలక్ష్యం చేయొద్దు. ప్రేయర్ హడల్ ప్రేయర్ చేసిన వాళ్ళ యొక్క జీవితాలు చాలా మార్పు, అంటే వారు అనుభవించే అనుభూతిని మరి వాళ్ళు చెప్పినప్పుడు చాలా మంది దీవించబడ్డారు. ఈవెన్ మై సెల్ఫ్, సో ఐ వాజ్ సో బ్లెస్డ్ అబౌట్ దిస్ ప్రేయర్ హడల్. కాబట్టి ఈ సమయంలో జేమ్స్ జేవియర్ గారు ఉన్నారు. జేమ్స్ జేవియర్ గారు విల్ రీడ్ ద పోర్షన్ రెవల్యూషన్ చాప్టర్ 1:8 చదివి ఆ వాక్యం మీద వారు జేమ్స్ జేవియర్ గారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడే వచ్చాను. ఒకటే సార్ ఇప్పుడే వచ్చాను. జర బయట గెస్ట్ లేడు వస్తే సార్ రెవల్యూషన్ 1:8 చదివి ప్రార్థన చేస్తాను సార్. అదే చేయండి జేమ్స్ గారు. ప్రార్థన చేస్తాను. ఇప్పుడే వచ్చాను ఇంటర్వ్యూ. ఓకే కీర్తి గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. నేను మళ్ళా లాస్ట్ లో చెప్తాను ప్రేయర్ హడల్ ప్రవక్తలు ఎంతమంది చేశారు. ఓకే సార్, నేను ఇది చదివేసి జస్ట్ మామూలు జనరల్ ప్రేయర్ చేసేస్తాను సార్. రెవల్యూషన్ 1:8 లో రాసినట్టు ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, ద బిగినింగ్ అండ్ ద ఎండ్, సేస్ ద లార్డ్ హూ ఈస్ అండ్ హూ వాస్ అండ్ హూ ఈస్ టు కమ్, ది ఆల్ మైటీ. పరిశుద్ధ మా గొప్ప దేవ పద్మ సురేశ్వరం కాపాడిన ఆయన ఈ యొక్క సాయంత్రం పూట సమయంలో నాయన మంచి తరుణం మా జీవితంలో మా అందరికి అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినారీ ద్వారా నాయన ఈ యొక్క మంచి తరుణం మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు ప్రభావ. నేను ఇంకా బైబుల్లో నేను ఇంకా లోతుగా మర్మం తెలుసుకుని ఆయన ఇతరులతో మేము పంచుకుంటే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభావ. మీరే ఆల్ఫా, మీరే ఆది అంతమైన ప్రభావ. మీరే మీరే క్రియేషన్ ప్రభావ నాయన. మీ చిత్తానుసారం నాయన పాపలు మాకు మేము పరిశుద్ధ దేవుడు నాయన, ప్రేమ గల దేవుడు. మాకు పాపం కోసం ఆయన 5:8 రాసినట్టు మా పాపాలను కోరుతూ మీరు యేసు ప్రభువును సిలువ వేయించిన ఆయన రక్తం ద్వారా మేము నీతి మందిగా తీర్చిపడే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభావ. ఒక బిడ్డను ఆశీర్వదించి కాపాడాను ప్రభావ. ఇంకా నాయన ఈరోజు జరగబోయే క్లాసెస్ అన్నింటిని ఆశీర్వదించి కాపాడమని చెప్పే ప్రొఫెసర్లు అందరూ కూడా ఆశీర్వదించి కాపాడమని మా యొక్క మనల్ని మీ యొక్క కుమారుడైన యేసు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం ప్రభావ. ఆమేన్. ఆమేన్. సార్ జయశేఖర్ గారు. రూల్స్ బ్రేక్. ఓకే
Recording in progress.